ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు చేసిన ఈడీ అధికారులు కాసేపట్లో ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ మేరకు అధికారులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. కారుమూరి అరెస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ అధికారులు కొండాపూర్ నివాసంలో కారుమూరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం బషీర్బాగ్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓవర్ బేస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించిన టెండర్లలో విపరీతమైన అక్రమాలు జరిగాయని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరుపుతూ ఈ అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కేటాయించి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారని ఆరోపణలు కారుమూరి కుటుంబంపై ఉన్నాయి. ఇదే మద్యం రవాణా స్కామ్ వ్యవహారంలో నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ను గత జూన్ నెలలోనే ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సునీల్ అరెస్టు తర్వాత సోదాలు విచారణలు వేగవంతం చేసిన ఈడీ ఇప్పుడు మాజీ మంత్రిని కూడా నేరుగా అదుపులోకి తీసుకుని విచారించారు. లిక్కర్ స్కామ్ కేసు అరెస్టులన్నీ అక్రమమేనని కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ కేసులో తన కుమారుణ్ణి అరెస్టు చేశారని, తాజాగా తనను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. కేసులో తన ఫ్యామిలీ మెంబర్స్ను ఇరికించాలని ఈడీ చూస్తుందని ఆరోపించారు. తన అకౌంట్లో ఎటువంటి డబ్బులు లేవని అరెస్టు అనంతరం కారుమూరి స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే అక్రమ కేసులో పెడుతున్నారని ఫైర్ అయ్యారు కారుమూరి నాగేశ్వరరావు.